సకల మంత్రముల సంభవమూలము. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. సాక్షా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశిస్తున్నటువంటి అద్భుతమైన శివస్థుతి. ఇందులో మొదటి 7 శ్లోకములు కలిపి ఒక అనుసంధానం ఉన్నది. ఆ మొదటి శ్లోకంతో చివరికి 7వ శ్లోకంలో ఉన్న ఆఖరి వాక్యం అనుసంధానం. అది లేకపోతే వీటన్నిటికీ ఉన్నటువంటి కొనసాగింపు మనకు అర్థం కాదు. ఆదిత్య చంద్ర వనిలా నలవుచ జౌభూమిరాపో వసవోథ విశ్వే ధాతార్యమా శుక్ర బృహస్పతి చ రుద్రా ససాధ్య వరుణోథ గోపః. ఇది మొదటి శ్లోకం. ఇక 7వ శ్లోకంలో చిట్ట చివరికి సాంఖ్యం యోగం తత్పరాణాం పరంచ శర్వాజ్జాతం విద్ధియత్ కీర్తితం మే. ఇది ఆఖరి వాక్యం. శర్వాత్ జాతం విద్ధియత్ కీర్తితం మే అనగా ఇంతవరకు పైన 7 శ్లోకములలో చెప్పినటువంటి దేవతలు, ఈ విశ్వంలో వివిధమైన శక్తులు, ఇవన్నీ కూడా శర్వుని నుంచి కలిగాయి. ఇక్కడ శర్వుడు అంటే శివుడు. శివుని నుంచే ఇవన్నీ కలిగి ఆయన వల్లనే పెరుగుతున్నాయి అని చెప్పడంలో ఇక్కడ సర్వ దేవతల్ని స్మరించడం జరిగింది. విశ్వంలో ఉన్న అనేకమైన ప్రభావవంతమైన సూక్ష్మ శక్తులను కూడా చెప్పడం జరిగింది. అలాంటి దేవతలు, ఆ సూక్ష్మ శక్తులు ఇవన్నీ ఈశ్వరుని నుంచి ఉద్భవించాయి. అటువంటి ఈశ్వరుని శరణ పెడుతున్నాను. బ్రహ్మాశక్రో మారుతో బ్రహ్మ సత్యం రక్షా దీక్షా సంయమా ఏ చ కేచిత్ స్వాహా వౌషడ్ బ్రాహ్మణా సౌరభేయీ ధర్మంచ అగ్ర్యం కాలచక్రం బలంచ. బ్రహ్మ శక్రో మారుతో బ్రహ్మ సత్యం. ఇక్కడ బ్రహ్మదేవుని తెలియజేశారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు, అలాగే శక్రుడు అనగా ఇంద్రుడు, ఇక మరుత్తులు, మొత్తం 7 మరుత్తులని 7 విధములైన మరుత్తులు ఉన్నారు. వీళ్ళు వాయుశక్తి విశేషాలు. ఇంద్రునికి వీరు సహాయపడేటువంటి దేవశక్తులు. బ్రహ్మాశక్రో మారుతో బ్రహ్మసత్యం. ఇక్కడ బ్రహ్మసత్యం అనే మాటకి వ్యాఖ్యాతులు చక్కటి పదాన్ని తెలియజేశారు. అదేంటంటే బ్రహ్మసత్యం అంటే ఓంకారము అని అర్థాన్ని చెప్పారు. ఇక్కడ బ్రహ్మసత్యం వేద అన్నారు. ఇక్కడ అటువంటి వేదము, ఆ వేదము యొక్క క్రియారూపములు యజ్ఞములని చెప్పబడతాయి. అందుకే యజ్ఞ దక్షిణ వేదవాహ. ఇక్కడ ఆ వేదాన్ని క్రియారూపంగా చూపిస్తే యజ్ఞం అంటారు. వేదం జ్ఞానరూపంగా, శబ్దరూపంగా, క్రియారూపంగా 3 రూపములుగా ఉంటుంది. అందుకే వేదము యొక్క క్రియారూపమైన యజ్ఞము. ఇక దక్షిణ అన్నారు. ఇక్కడ యజ్ఞము దక్షిణతో సాఫల్యం అవుతున్నది కనుక వేద యజ్ఞ దక్షిణ వేదవాహాహ అన్నారు. ఇక్కడ వేదవాహులు. వేదవాహులు అంటే ఈ వేద విజ్ఞాన్ని మనకు తీసుకొచ్చినటువంటి ఋషులు అని అర్థం. ఇక సోమము. సోమము అనగా యజ్ఞ ద్రవ్య విశేషం. ఇది ఆజ్యానికి కూడా ఆ రస విశేషంగా చెప్పవచ్చు. సోమో యష్ట. ఇది ఒక చక్కటి మాట. ఇక్కడ యష్ట అన్నప్పుడు యజ్ఞ ద్రవ్యము, యజ్ఞమునందు పూజింపబడే దేవతలు, యజ్ఞ మంత్రములు అన్నీ ఇంతవరకు ప్రస్తావన చేశారు. యష్ట అంటే యజ్ఞము చేయువాడు అని అర్థం. యజ్ఞము చేయువాడు కూడా భగవంతుడేట. చాలా గొప్ప విషయం ఇది. అంటే దీన్ని బట్టే సర్వం శివమయం జగత్ అన్న అద్వైత భావంలోకి మనం వెళ్ళగలం. పైగా యచ్చ హవ్యం హవిశ్చ. ఇప్పుడు యజ్ఞ ద్రవ్యములు చెప్పారు. ఇంతవరకు యజ్ఞము, దేవతలు, వేదము, క్రియలు అయ్యాయి. ఇప్పుడు యజ్ఞ ద్రవ్యములు కూడా భగవత్ స్వరూపమే. మొత్తంగా యజ్ఞ తత్వాన్ని ఈ శ్లోకములలో ఆవిష్కరిస్తున్నారు. హవ్యం హవిశ్చ. హవ్యము హవిస్సు అని 2 చెప్పారు ఇక్కడ విశేషములుగా. ఈ హవ్యము హవిస్సు అన్నప్పుడు ఇక్కడ ఏదైతే మనం హవనం చేయబోతూ ఉన్నామో, హవనం అంటే ఇక్కడ అగ్నిహోత్రంలో వెయ్యబోయేది, అది దానికి సంబంధించిన మంత్ర విశేషములు కలిపి ఇక్కడ చెప్తున్నారు ఈ విధంగా. కనుకనే యజ్ఞ ద్రవ్యములు తీసుకువచ్చుట, దాన్ని మంత్రపూతము చేయుట, మంత్రపూతమైన దాన్ని తిరిగి ఆహుతులు సమర్పించుట, ఈ 3 విధములైన భేదములు కూడా హవ్యం హవిశ్చ అనే 2 మాటల్లో చూపించారు. ఇక రక్షా దీక్ష సంయమా ఏ చ కేచిత్. ఇక రక్ష దీక్ష సంయమ ఈ 3 కూడా దివ్యశక్తి విశేషాలు. ఇవన్నీ కూడా శివస్వరూపాలుగా చెప్తున్నారు ఇక్కడ. ఇక రక్ష, మనం చేసేటువంటి యజ్ఞాన్ని రక్షించాలి. అదేవిధంగా యజ్ఞం చేసేవాడు బాగుండాలి. ఆ క్షేమం కలిగించేటువంటి ఏ భగవత్ స్వరూపం ఉందో అది రక్ష. పైగా ఒక పని చేస్తాను అన్నప్పుడు పట్టుదలతో ఆ పని ఉందే మనస్సును నిలిపి దాన్ని ఉద్దేశిస్తూనే తన యొక్క భావన, ప్రవర్తన అన్నీ ఉండాలి. దాన్ని దీక్ష అంటారు. కనుక రక్ష దీక్ష. దాని తర్వాత కావాల్సిన సంయమ. సంయమ అంటే నిగ్రహ శక్తి. ఇది ఏ క్రియకైనా కావాలి. ఇక్కడ యజ్ఞం గురించి చెప్తున్నారు కనుక ఈ 3 గురించి మనం భావన చేస్తే రక్ష దీక్ష సంయమ. ముందు ఆ రక్షింపబడ్డం ఒకటి, 2 నియమబద్ధంగా దీక్షని చేపట్టడం ఒకటి, 3 నిగ్రహ శక్తి ఒకటి. నిగ్రహ శక్తి ఈ 3 లేకపోతే ఏ కార్యంలోనూ మనకి ఫలితం లభించదు.
రక్ష, దీక్ష, సంయమ మూడు కావాలి. ఆ మూడు కూడా ఈశ్వర స్వరూపములే. కనుకని ఈ శ్లోకాన్ని అనుసంధానం ఎవరు చేస్తున్నారో వారికి రక్ష లభిస్తుంది, దీక్ష లభిస్తుంది, నిగ్రహ శక్తి కూడా లభిస్తున్నది. యాగయోగ రహస్యాలు కలిగినటువంటి ఈ స్తోత్ర గుచ్ఛంలో 3వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇవి కూడా యజ్ఞ విశేషములు చెప్తున్నారు. స్వాహా వౌషడ్ బ్రాహ్మణా సౌరభేయీ ధర్మంచ అగ్ర్యం కాలచక్రం బలంచ యశోదమో బుద్ధిమతాం స్థితిశ్చ శుభాశుభం ఏ మునయశ్చ సప్త. స్వాహ వౌషట్ ఇవి దేవతాహ్వాన వాచకములు అని చెప్పబడతాయి. ఇక్కడ స్వాహ శబ్దానికి సుష్ఠు ఆహూయతే ఇది స్వాహ అని, దేవతల్ని చక్కగా సంపూర్ణముగా పిలిచేటువంటి శబ్ద విశేషము స్వాహ అనేటువంటిది. ఇది జగదంబ యొక్క నామం. ఇది స్వాహ స్వధామతిర్మేధ అని చెప్తాం. అలాంటి స్వాహ తర్వాత వౌషట్. వౌషట్ అన్నప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి పూర్తి సన్నద్ధుడుగా అవుతూ ఆ గురువు యొక్క అనుమతి తీసుకుని యజ్ఞాన్ని ప్రారంభించేటప్పుడు వౌషట్ అని అంటారు. ఆ వౌషట్ వల్లను ఆ యజ్ఞం సంపూర్ణం అవుతుంది. అందుకే విశ్వం విష్ణువు వషట్కార అని చెప్పడం కూడా కనబడుతున్నది. అందుకే స్వాహ వౌషట్ అనేటువంటిది దేవతా శక్తుల్ని యజ్ఞంలో ప్రవేశింపజేసి యజ్ఞం సాఫల్యం పొందేటట్టు చేసేటువంటి 2 వైదిక శబ్దాలు. ఆ 2 కూడా ఈశ్వర స్వరూపములే అని దీని యొక్క భావం. ఇక బ్రాహ్మణాహ సౌరభేయి. బ్రాహ్మణాహ అన్నప్పుడు ఇక్కడ ఆ యజ్ఞ విజ్ఞానము తెలిసినటువంటి వారు, ఆ యజ్ఞానికి అనువైనటువంటి పవిత్రమైన అర్హత కలిగినటువంటి వారు అనర్థం. వారు కూడా ఈశ్వర స్వరూపమే. ఇక సౌరభేయి. సౌరభేయి అన్నప్పుడు కామధేనువుల్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. సురభి అంటే కామధేనువు. ఆ కామధేనువుకు సంబంధించిన సంతానం కనుకనే దేవతా విశేషాల్లో కామధేనువులు కూడా శివస్వరూపులుగా భావన చేస్తున్నారు. దీన్ని బట్టి మనం అందరి దేవతలను ప్రార్థించినట్లు అవుతున్నది ఈ స్తోత్రంలో. అదే సమయంలో సర్వదేవతలు ఈశ్వర స్వరూపులుగా భావించడం కనబడుతున్నది. కనుకనే ఈ స్తోత్రం పఠించిన వారికి సర్వదేవతానుగ్రహములు, యజ్ఞముల ఫలములు లభింపు చేస్తున్నాడు పరమేశ్వరుడు. అటువంటి ఈశ్వరునికి నమస్కరిస్తూ సర్వం సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.